రోజుకు కనీసం 10 లక్షల లీటర్ల ఆవు పాలు ఉత్పత్తి చేయవచ్చు. వాటి నుంచి కనీసం రోజుకు 50,000 కేజీల వెన్న తీసి 30,000 కేజీల నెయ్యి తయారు చేయవచ్చు. ఈ నెయ్యిలో స్వామి అవసరాలకు సగం వాడగా మిగిలిన మొత్తం రాష్ట్రంలోని ప్రసిద్ధి దేవాలయాలకు పంపించి కల్తీ నెయ్యి సమస్యను నివారించవచ్చు అని వివరించారు. తిరుమల ప్రపంచ ప్రసిద్ధి ఆధ్యాత్మిక క్షేత్రం. ఇది వ్యాపార ఆస్థానమో కార్పొరేట్ లాబీయింగుల ఆవాసమో కారాదు. మీరు ఏర్పాటు చేయబోయే టీటీడీ పాలక మండలిలో రాజకీయ, పారిశ్రామిక, కార్పొరేట్ రంగాల వారు వ్యక్తులు కాకుండా చైర్మన్ సహా సభ్యులంతా ఆధ్యాత్మిక గురువులు, ధార్మిక ప్రతినిధులు ఉండేలా చూడగలరని మనవి. గత 5 ఏళ్లుగా అరాచకాలతో అపవిత్రమైన ఏడుకొండల వారి సన్నిధిని పరిరక్షించుకొని పవిత్రతను కాపాడడానికి ఇంతకంటే మంచి మార్గం ఉండదు అని లేఖలో రామచంద్ర యాదవ్ గారు పేర్కొన్నారు.